దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు. విజ్ఞానాభిలాషులారా అని కూడా అంటున్నా. ఏం చేత అంటే నేను విజ్ఞానం ఇస్తున్నా, మీరు కూడా విజ్ఞానం తీసుకుంటున్నారు కాబట్టి. మరి ఇప్పుడు 171వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ, గుడివాడ మరియు మచిలీపట్నం. ఇప్పుడు ఈ సృష్టికర్త సబ్జెక్టులో దేవుడు ఆయన సృష్టికర్తగా ఉండి అన్ని దేశాలను సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ముందుగా ఇంగ్లాండ్ దేశాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్ది వాళ్ళు జ్ఞానవంతులుగా తయారు చేసి దేవుడెవరో గ్రహించే విధంగా తయారు చేశాడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో పెద్ద మంట రగిల్చాడు వాళ్ళలో. అక్కడ నుంచి అమెరికా వెళ్ళారు వాళ్ళే కొంతమంది. అక్కడ ఇక్కడ కూడా మంచి మంట రగలు చేసి, ఇదిగో మీరు పొందిన విజ్ఞానం అని ఆ చీకట్లో మగ్గిపోతున్నటువంటి దేశాలందరికీ మిషనరీ రూపంలో వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు వచ్చి సేవ చేస్తూ ఆ యొక్క అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలందరినీ బయటికి లాగారు. అందులో భారతదేశం ఒకటి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి అసలు దేవుడు ఎవరో గ్రహించలేని స్థితిలో ఉండగా ఆ జ్ఞానాన్ని అంతా ఇవ్వటం ద్వారా వారు నిజ దేవుని గ్రహించారు. ఈ లోకంలో జీవితం అయిపోగానే యుగయుగాలు బ్రతికేటువంటి ఆ యొక్క పరలోకం అనేది వాళ్ళకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఎవరు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడని మిషనరీల ద్వారా కానీ మరి క్రైస్తవుల ద్వారా కానీ విన్నవారు గ్రహించిన వారు అందరికీ కూడా ఆ యొక్క పరలోక భాగ్యం వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. మరి భారతదేశం ప్రజలకి యేసు ప్రభు ఎవరో తెలియదు, బైబిల్ గ్రంథమే తెలియదు. ఇటువంటి ప్రజల గురించి ఆయన ఎందుకు పట్టించుకోవాలి? వీళ్ళు నరకానికి వెళ్తే ఏంటి, ఇంకో దానికి వెళ్తే ఏంటి? ఒకవేళ ఆయన కానీ వీళ్ళకు కూడా దేవుడు కాకపోతే పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా. ఆయన్ని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళ గురించిగా పట్టించుకోవాలి. కానీ అలా జరగలేదే. అలా జరగకోకుండా ఆ ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో ఆయన ఆరాధించే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ మీరు ఎక్కడ కాదు అబ్బాయి, ఇవో పలాని చోటకి మీరు వెళ్ళండి, నేనెవరో వాళ్ళకి తెలియపరచడానికి వాళ్ళని పంపించవలసిన అవసరం ఏంటి ఆయనకి? అంటే ప్రపంచం అంతా ఆయందే. భారతదేశాన్ని కూడా ప్రేమించి అనేక మందిని పంపించాడు అని చెప్పుకుంటూ, అలాగే ఆ రోజు కాదు ఈ రోజు కూడా ఈ సువార్త ప్రకటిస్తున్నది ఆయనే అంటాకి బలమైనటువంటి రుజువులు చెప్తున్నా. అదే అందులో నా జీవితమే బలమైన రుజువు. సువార్త ప్రకటిస్తున్నది మనుషులు కాదు, దేవుడే అంటాకి రుజువు. ఇదిగో నన్ను 61వ సంవత్సరంలో పట్టుకున్నారు, నువ్వు నా సువార్త ప్రకటించాలి అన్నారు. అక్కడతో ఆపేశారా? ఆ తర్వాత రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చూపించేస్తున్నాడు. నా 61వ సంవత్సరంలో పట్టుకున్న తర్వాత మరి 1 సంవత్సరం లోపే దర్శనం. నువ్వు టీవీలో మాట్లాడతావు అబ్బాయి, దానికోసం ప్రజలు గుంపులుగా చేరి వింటారు అన్నాడు. అది 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉంది. అట్లాగే 2018లో నేను ప్రభు వైపు చూసిన తర్వాత 6 సంవత్సరాలకి ఇదిగో నువ్వు ఒక గిరిజనుల గ్రామానికి వెళతావు, అక్కడ ఉంటావు అన్నాడు. అది ఎట్లా జరుగుద్ది అన్న అది చూపించిన తర్వాత 6 సంవత్సరాలకి 2024లో అంటే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం అది నేను గిరిజనుల మధ్యకి వెళ్ళటం జరిగింది. ఇది ఎందుకు ఆయన ప్రణాళిక? గిరిజనుల మధ్యకి నేను ఎందుకు వెళ్ళాలంటే అవన్నీ నేను చూడాలి, అవన్నీ మళ్ళీ మీకు చెప్పాలి. ఇప్పుడు చెప్పిస్తున్నాడు కదా. ఇదంతా చెప్పించాలంటే ముందుగా నేను అక్కడికి వెళ్ళాల్సిన పని ఉందని ఆయనకి తెలిసి ముందుగానే ఆయన ఆ ఏర్పాటు చేసి ఉంచాడు. నేను దర్శనం చదివా. ఒక పిల్లాడు నా వెంట వచ్చాడు, ట్రైన్ ఎక్కాము, మళ్ళీ బస్సులాగా మారిపోయింది. ఆ బస్సు ఏమో ఖమ్మం జిల్లాలో కుగ్రామం గిరిజనుల మధ్యకి వెళ్ళిపోయింది. అక్కడ భాష మనకు రావటం లేదు, నా ఫోన్ పోయింది, బట్టలు కూడా లేవు, టవల్ కట్టుకుని ఉన్నాను ఒక చెట్టు కింద. ఇవాళ భాష తెలియట్లేదు, ఏంటి ఎలా జరిగిందని అనుకుంటున్నాను అనేది ఆ యొక్క దర్శనం. అది ఎట్లా జరిగిందో మీకు క్లియర్గా చెప్తా. అది ఆ యొక్క దర్శనంలో అసలు ఈ విషయాలన్నీ ఎలా నెరవేరినాయి అని చెప్తా. మేము వెళుతున్న దారిలో మేము ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళాము. ఈ యొక్క మనోహర్పూర్ అనేటువంటి ఆ ఊరు వెళ్ళాలంటే ఆ పక్కన ఒక ఊరు ఉంది, ఒక మాదిరి ఊరు అది. ఆ ఊరిలో ఆర్సిఎం చర్చ్ ఉంది. కాబట్టి మేమేం చేసామంటే మా టూర్ ఆర్గనైజరు అక్కడ ఆర్సిఎం చర్చ్ ఫాదర్ గారితో మాట్లాడి, అయ్యా మేము ప్రజలందరూ నేను టూర్ తీసుకొస్తున్నా, మేము మనోహర్పూర్ వెళ్ళాలి, మరి మీ దగ్గర ఒక రాత్రి బస్ చేస్తాం, మరి మనం
మనోహర్పూర్ సరక్కి వెళ్ళిపోతే అక్కడ బస్ చేయటానికి ఏముంటుంది, అది గిరిజన కుగ్రామం, అక్కడ ఏముంటుంది మనకి. కాబట్టి కొంచెం దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆర్సిఎం చర్చ్ ఉన్నటువంటి ఊరిలో బస్ చేయించారు. ఇక అక్కడ బస్ చేయించిన తర్వాత జరిగిన విషయాలు మీకు చెప్తున్నా. తీరా మేము ఫోన్లు చూసుకుంటే ఫోన్లో సిగ్నల్ లేదు. ఎట్లాగ ఇంత దూర ప్రయాణంలో బంధువులందరూ తాపత్రయపడుతుంటారు కదా, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ దాకా వెళ్ళారు అని అడుగుతారుగా. ఎవరిదైనా కాంటాక్ట్లోకి వెళ్దామంటే సిగ్నల్ లేవు. ఈ ఫోన్లో ఏ యొక్క నంబర్కి వెళ్ళట్లా ఫోను. మన చుట్టాలకి మన బంధువులకి ఇదిగో పలానా చోట ఉన్నామని చెప్దామంటే ఫోన్లో సిగ్నల్ లేదు. ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉండవట. కనెక్షన్ తెగిపోయి ఇప్పుడు నా దర్శనంలో ఏంటి, ఫోన్ ఎవరో మార్చేశారు, ఏదో ఫోన్ ఉందిగా అది నాది కాదు, ఎవరి నంబర్లు లేవు దాంట్లో అంటున్నా. అంటే అర్థం ఏంటి, ఏ నంబర్కి కాంటాక్ట్ లేదు. అది ఇక్కడ జరిగింది. ఇలా నా ఫోన్ కానీ ఎవరి ఫోన్లు అందరూ అదే లబోదిబో, ఎవరి ఫోన్లు పనిచేయట్లా, ఎవరైనా చుట్టాలకు మనం ఏం చెప్పుకోవాలన్నా వీలవదు అని అన్నారు. అక్కడ అన్నారు, మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే అన్ని రోజులు మీకు కనెక్షన్ ఉండనే ఉండదు అని చెప్పారు వాళ్ళు. ఓ నాయనో, ఇది అప్పుడు నాకు గుర్తొస్తుంది, ఇదేంటి దర్శనం వచ్చింది కదా, ఆ దర్శనంలో ఇలాగే ఉంది, సెల్ ఫోన్ పనిచేయలేదు, ఇక్కడ కూడా పనిచేయట్లేదు. సరే, అక్కడ చాలామంది ఉంటాం కాబట్టి మనం ఆర్సిఎం చర్చ్ అది, అక్కడ బస్సు ఏర్పాటు చేశారు. స్నానాలు చేయాలంటే బాత్రూమ్లు లిమిటెడ్గా ఉంటాయి కదా, ఆడవాళ్ళకి 2-3 ఉన్నట్టున్నాయి, మగవాళ్ళకు 2 ఉన్నట్టున్నాయి స్నానాలు చేయాలంటే. సరే, అందరూ ఏం చేశారంటే ఆడవాళ్ళకి మొత్తం బాత్రూమ్లు కేటాయించేద్దాం, మనం బయట చేసేద్దాం అని చెప్పి అక్కడ నీళ్లు పట్టుకుని, ట్యాప్లో నీళ్లు పట్టుకుని తల కూడా ఒక చెట్టు కింద పెట్టుకుని స్నానం చేస్తాను. ఒక టవల్ కట్టుకుని నేను ఒక చెట్టు కింద స్నానం చేస్తుంటే నాకు సీన్ గుర్తొస్తుంది. ఖచ్చితంగా అలాగే అప్పుడు దర్శనంలో, అప్పటికి 6 సంవత్సరాల క్రితం 2018లో వచ్చిన దర్శనం అది. ఆ దర్శనంలో ఎలా ఉందంటే, నేను ఒక టవల్ కట్టుకుని ఒక చెట్టు కింద స్నానం చేస్తున్నట్టే వచ్చింది దర్శనం. ఒంటిమే బట్టలు లేవు అన్నాం కదా, ఒట్టి టవలే ఉంది, అది కట్టుకుని స్నానం చేస్తున్నా. చెట్టు కూడా అది. నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. అరే, ఈ చెట్టే నాకు దర్శనంలో కనపడింది, ఈ ప్లేస్లోనే నేను టవల్ కట్టుకు స్నానం చేస్తున్నట్టుగా కనపడింది ఆ రోజున. కాబట్టి ఈ దీని గురించి దేవుడు 6 సంవత్సరాల క్రితం నాకు చూపించాడు అని నాకు అర్థమయ్యి నేను ముగ్ధుడిని అయిపోయాను. నేను ఎంత ధన్యుణ్ణి. 6 సంవత్సరాల క్రితమే ఈ సీన్ అంతా నాకు దేవుడు చూపించేశాడు. ఆయన సృష్టికర్త కాకపోతే, ఆయనకి మొత్తం భూత భవిష్యత్ కాలాలు, వర్తమాన కాలాలు అన్నీ కూడా ఆయన తెలిసి ఉండకపోతే ఇలా ఎవరైనా చూపించగలరా? ఏ దేవుడుగా చెప్పబడిన వారైనా ఇలా చేయగలరా? ఇలా తర్వాత రోజుల్లో ఇలా జరిగేదని ఈ దేవుడికే సాధ్యం. కాబట్టి సెల్ ఫోన్ అట్లాగే అక్కడ ప్రజలు తాగుడుతోటి విచ్చలవిడిగా ఉన్నారు. మా రాత్రికి అయితే మాకు తెలియలేదు, కానీ ఆ రాత్రి అక్కడ బస్ చేసాం. మళ్ళీ తర్వాత మనోహర్పూర్ వెళ్ళాం, అక్కడ మీటింగ్లు అదంతా అయిపోయింది. అక్కడే ఇంకో గిరిజన గ్రామం, దాస్ గారిని హత్య చేసినటువంటి ప్లేస్, అక్కడికి వెళ్ళాం. మేము లంచ్ ప్రిపేర్ చేసుకుని బస్సులో పెట్టుకుని వెళ్ళాం. అక్కడ భోంచేద్దామని అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం. ఆ ప్లేస్లు అన్నీ చూసాం. దాస్ గారు హత్యగా పడిన ప్లేస్లు అన్నీ చూసిన తర్వాత మరి అక్కడ ఒక చెట్టు కింద మా బస్సు ఆపి భోజనాలు చేద్దాం అనుకుంటున్నాం. ఇక అక్కడ ఉన్న ప్రజలు తాగి మరి వాసన విపరీతంగా. సరే, మేము అక్కడ భోజనాలు చేసిన తర్వాత నేను అక్కడ నుంచున్నాం బయట వచ్చి. అక్కడ తాగుడు వాసనతో ఉన్నారు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఆయన భాషలో ఏదో అంటున్నాడు, ఒరియా భాషలో, మనకేం తెలియదు. ఆయన నోరు తెరిస్తే వాసన, దుర్వాసన వస్తుంది. తాగి ఉన్నారు, తూలుతూ విప్పసారా అని తాగుతారట. అక్కడ మేము చూసాం, అన్ని చోట్ల విప్పసార విపరీతంగా తూలుతూ ఉన్నారు. అట్లా దురలవాటుకు లోనైపోయి మగాళ్ళందరూ కూడా ఇక పెద్దగా పనిచేయరో ఏమో, తాగుడుతూ ఉండటమే. పాపం ఆడపిల్లలే బోళ్ళంతా కష్టపడతారు అనుకుంటా గిరిజనులంతా కూడా. ఈ యొక్క మనుషులు అట్లా ఉన్నారు. అప్పుడు గుర్తొస్తుంది, దురలవాట్లతోటి తాగుడు వ్యసనాలతోటి లోనైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నట్టు నేను నా దర్శనంలో చూశా 6 సంవత్సరాల క్రితం. అదే ఇప్పుడు కనపడింది. అతను వచ్చి ఏదో సైగ చేస్తే, టీ తాగడానికి డబ్బులు అన్నట్టు ఏదో సైగ చేస్తే ఎంతో ఒక 20 రూపాయలు ఎంతో ఇచ్చాను. కానీ సీన్ గుర్తొస్తుంది,
ఇదిగో దురాలాటలతో ఉన్నటువంటి మనుషుల మధ్య నేను ఉన్నది నిజమే, వీళ్ళే మనుషులు ఆ మనుషులు అని నాకు అర్థమైంది. ఇట్లా సెల్ ఫోన్ పని చేయకపోవటం, టవల్ కట్టుకుని చెట్టు కింద స్నానం చేయటం, అలాగే ఈ యొక్క దురలాటలతో ఉన్న ప్రజల్ని నేను చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇదంతా 6 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన దర్శనమే అని నాకు అర్థం అవటం జరిగింది. ముందుగా నేను ట్రైన్ అనుకుని బయలుదేరటం ప్రయాణం, అది బస్సుగా మార్చబడటం, అది నా యొక్క దర్శనంలో కూడా అలాగే ఉంది. ట్రైన్ ఎక్కితే అది బస్సుగా మారిపోయింది. అంటే ప్రయాణం ఇలా జరగబోతా ఉంది అని చెప్పి ఆయన ముందుగానే చెప్పేస్తున్నాడు. నిజంగా కూడా ఇదంతా జరగగానే నేను ఆ టూర్ మెంబర్స్కి అందరికి నా యొక్క బుక్స్ పట్టుకెళ్ళా. నా బుక్లో 65వ దర్శనం చదివి వినిపించా. అమ్మా, 6 సంవత్సరాల క్రితం నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఇలా ఉంది, ఆ దర్శనం అంతా ఇవాళ నెరవేరిపోయింది, ఎట్లా జరిగింది ఇట్లా జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. మీరు ఎంత ధన్యులండి, దేవుడు ఇప్పుడు జరిగేది 6 సంవత్సరాల ముందే మీకే చూపించేశాడేంటి అని అన్నాడు. మరి ధన్యతే. దేవుడు నన్ను ప్రేమించి నాకు ముందుగా, ఎందుకు అంటే ఆ యొక్క జరిగిన విషయాలన్నీ జరిగిన తర్వాత అవి చూసి నేను మెదలకుండా ఊరుకోవటానికి వీల్లేదు, అనేక మంది ప్రజలకి చెప్పాలి, అది ప్రణాళిక. మరి నాకు చూపించినట్టు అందరికీ ఎందుకు చూపించలేదంటే వాళ్ళ మీద ఆ ప్రణాళిక లేదు. వాళ్ళ సువార్త ప్రకటించే విధం వేరు, నేను ప్రకటించే విధం వేరు. నేను ప్రకటించవలసిన విధం ఏంటంటే ఇలా టీవీ మాధ్యమం ద్వారా కొన్ని వేలు లక్షల మందికి ఈ యొక్క మాటలు వెళ్ళాలి. ఆయనే సృష్టికర్త అనేటువంటి జ్ఞానం ప్రజలకు వెళ్ళాలి. అందుచేత ముందుగానే ఆయన ప్రణాళికతోటి నన్ను గిరిజన గ్రామాలకు వెళ్ళేటట్టుగా చేసి, అవన్నీ చూసేటట్టుగా చేసి, ఆ యొక్క భక్తుల జీవితాలన్నీ తెలుసుకునేట్టుగా చేసి ఈరోజు మీ ముందు నిలబెట్టి చెప్పిస్తూ ఉన్నాడు. చెప్పేది కూడా నేను కాదు. ఎందుకు అంటే దేవుడు ఆత్మతో నిండే నేను చెప్తున్నా. నేను చెప్పేది కూడా దేవుడు ఆత్మతోటే నిండి చెప్తున్నా. అంటే నా అంతటా నేనైతే ఇంత వివరంగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పలేను. ఇలా చెప్పే విధం కూడా ఆయనే బోధిస్తూ ఆయనే నడిపిస్తూ ఉన్నారని నాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ దేవుడు సృష్టికర్త అని అర్థం చేసుకోకపోతే మరి ఇది ఎప్పుడు 6 సంవత్సరాల తర్వాత దర్శనం 2018లో వస్తే 2024లో అది నెరవేరింది. అప్పుడు బుక్ ప్రింట్ అయినప్పుడు ఏం రాశాను, ఏమో నాకు తెలియట్లేదు, ఏమన్నా నేను గిరిజనుల మధ్యకి వెళ్ళాల్సి వస్తుందేమో అన్నా. కానీ అది కాదు అని ఇప్పుడు రాస్తా. ఇప్పుడు రాబోయే ప్రింట్ రాబోతుంది, నెక్స్ట్ ప్రింట్లో అది రాయిపోతున్నా. దీని నెరవేర్పు ఇలా జరిగింది అని రాయిపోతున్నా. ఏం రాయిపోతున్నాను, 6 సంవత్సరాల తర్వాత నేను ఫలానా టూర్ వెళ్ళటం జరిగింది, దాంట్లో ఇలా నెరవేరటం జరిగింది, దేవుడు ముందుగానే 6 సంవత్సరాల ముందుగానే నాకు చూపించారు అని రాయిపోతున్నా దాంట్లో. కాబట్టి ముందుగానే నేను ప్రకటించినప్పుడు ఏమన్నారు, పుస్తకంలో రాసినప్పుడు అది జరిగిందా, మీరు జరగకుండానే ఎందుకు రాశారా అన్నారు కొంతమంది. ఇవాళ కాకపోతే రేపు జరుగుద్దయ్యా, కానీ దేవుడు చూపించాడంటే చూపించినట్టు నేను రాస్తున్నా అని చెప్పి రాశాను నేను. మరి రాసిన తర్వాత ఇప్పుడు చెప్తా, ఇదిగో అప్పటికి నాకు తెలియలేదు ఇదేంటి అనేది, ఇవాళ దర్శనం నెరవేరింది, దాని నెరవేర్పిదు అని చెప్పబోతున్నా. అలాగే ఇప్పుడు అనేక మంది గుంపులుగా చేరి నా ప్రసంగం వస్తూ ఉంటే టీవీ చూస్తున్నానని మాకు ఫోన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆ దర్శనం కూడా ఉంది 2013లో. అంటే ఈ దర్శనం చూపించకముందు 5 సంవత్సరాల ముందు, ఈ దర్శనమే 2018లో. 2013లో నేను ప్రభులోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా అవలా, అప్పుడు దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఇదేమోలే, ఇది మన గురించే ఎందుకు అయి ఉంటుందిలే అని అనుకుని నేను బుక్లో కూడా అప్పుడు రాయలే. ఇప్పుడు ప్రింట్లో రాస్తున్నది, ఇదిగో ఈ దర్శనం కూడా ఉంది, అప్పుడు వదిలేసా. ఆ దర్శనం నెరవేర్పు కూడా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు నేను చెప్పే మాటలు అనేక మంది గుంపులుగా చేరి టీవీలో చూస్తున్నారు. ఈయన చెప్పే మాటలు మనం వినాలి అని చెప్పి చూస్తున్నారు. అది ఇలా జరిగిందని ఇప్పుడు చూపిస్తా. ఆ యొక్క దర్శనం చదివి మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ దర్శనం ఏంటి అని చెప్పేసి. అది 19/5/2013. అప్పటికి నేను ప్రభు వైపు చూసి 7 నెలలు అయిందని, 7 నెలలు అయింది అంతే. ఆయన బాప్తిజం తీసుకున్నాను. అక్టోబరు 2012లో బాప్తిజం తీసుకున్నాను. మరి 7 నెలలకే ఈ దర్శనం వచ్చేసింది. ఈ దర్శనం 2013లో వస్తే అది ఎప్పుడు జరిగింది అమల్లో కంటే ఇప్పుడు జరుగుతుంది అమల్లో కంటే 13 సంవత్సరాల తర్వాత జరిగేది ఆయన 13 సంవత్సరాల క్రితమే చూపించాడు. 19/5/2013 రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఏఎన్ఆర్ లాంటి వ్యక్తి, అక్కినే నాగేశ్వరరావు లాంటి వ్యక్తి ముదుసలి రూపం, అంటే ఆయన రూపం నాకు తెలుస్తుంది. అక్కినే నాగేశ్వరరావు అంటే యవ్వనంలో ఒక రకంగా ఉన్నాడు,
ముసలి అయిపోయిన తర్వాత ఒక రకంగా ఉన్నాడు. ఆయన బట్టతల వచ్చి ఆయన ముసలితనం అయిన తర్వాత ఇంకో రకంగా ఉన్నాడు. కాబట్టి ముదుసలి రూపంలో ఏఎన్ఆర్ లాంటి వ్యక్తి టీవీలో ప్రసంగిస్తున్నాడు. 2013లో దర్శనం అది. ఆయన ప్రసంగం వినడానికి గుంపులు గుంపులుగా జనం కాచుకొని ఉన్నట్లుగా కనిపించింది. ఇదిగో ఆయన ప్రసంగం వస్తేనే జనం గుంపులు గుంపులుగా టీవీల దగ్గర చేరటం నేను చూశా దర్శనంలో. ఒక ముసలాయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో ఇక నాకు తెలియదు. ఒక ముసలాయన చెప్తున్నాడు, అది వినటం కోసం జనం అయితే ఎగబడి వేచి చూస్తున్నారు టీవీల్లో. అది నా దర్శనం. ఈ కళ అంతమైపోయింది. మరి నిజంగా ఆ ముసలాయన నేనే అని నేను ఎట్లా అనుకుంటా? పైగా అప్పుడే ప్రభులోకి వచ్చిన మనిషిని. నా రూపం అప్పటికి అట్లా లేదు, అంత ముసలితనం లేదు. 61 సంవత్సరాల వయసు ఇది చూపించినప్పుడు నేను బాగానే ఉన్నా. 61 సంవత్సరాల వయసులో బాగానే ఉన్నాను, యవ్వనస్తుడిలాగానే కనపడేవాడిని. 61 సంవత్సరాల వయసున్న 50 సంవత్సరాల వయసు మనిషిలాగానే ఉండేవాడిని. తర్వాత ఆ వృద్ధాప్య సూచనలన్నీ వచ్చి ఇప్పుడు ముసలితనం కనపడుతుంది. 74వ సంవత్సరంలో ఈరోజు ముసలితనం కనపడుతుంది. కానీ ఈ దర్శనం చూపించే రోజుకి నాకు ముసలితనం కనపట్ల. పైగా ఆయన ఎవరో దర్శనంలో వస్తే అది నాది అని నేను ఎట్లా చెప్పగలను అని చెప్పి నేను రాయలే అప్పుడు. కానీ అది నా గురించే చూపించాడని ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు నా వృద్ధాప్యంలో దేవుడు టీవీ ద్వారా ప్రసంగింపచేస్తాడని, అవి అనేక మంది శ్రద్ధగా వింటారని దేవుడు ఈ కళ ద్వారా నాకు బయలుపరిచారు అని నేను ఇప్పుడు గ్రహించా. అప్పుడు గ్రహించలా. అప్పుడు ఎందుకు వచ్చిందో ఏంటో నాకు తెలీదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, వృద్ధాప్యంలో అక్కినే నాగేశ్వరరావు ముసలితనంలో ఎలా ఉన్నా అలా ఉన్నా. అంత వయసు అంటే 74 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మీరు చెప్పే ప్రసంగాలు అనేక మంది టీవీల్లో గుంపులుగా కూడి చూస్తారు అని ముందుగానే చెప్పేశాడు దేవుడు. అది ఇప్పుడు జరిగిపోతుంది. కాబట్టి దేవుడు ఇప్పుడు ఒక్క లింకు నేను టీవీలో ప్రసంగించేటువంటి ఇప్పుడు గత కొన్ని ఎపిసోడ్లుగా చెప్పినటువంటి 4-5 భక్తుల జీవిత చరిత్రలకు సంబంధించి 2 దర్శనాలు ముందుగానే ఉన్నాయి. వీటి గురించి 2 దర్శనాలు ముందుగానే ఉన్నాయి. ఇదిగో ఎలా జరుగుద్ది. ఇదిగాక ఇంకో దర్శనం ఉంది. ఇదిగో నేను టీవీలో డైరెక్ట్గా నేనే టీవీలో ప్రసంగిస్తున్నట్టు వచ్చేస్తూ ఉంటే నేను అడుగుతున్నా, ఏంటి నేను ఎప్పుడు చెప్పా టీవీలో, నేను టీవీలో కనపడుతున్నాను ఏంటైనా అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా. ఒక ఆయన వచ్చేసి నేనే ఈ ఏర్పాటు చేసి అంటున్నాడు. అప్పుడు టీవీలో ప్రసంగాలు బిగింగాలి. టీవీలో 2022లో ప్రసంగించడం మొదలుపెట్టా. అప్పటికి 4 సంవత్సరాల ముందు అనుకుంటా ఈ దర్శనం రానే వచ్చేసింది. ఈ ఏర్పాటు నేను చేశా అన్నాడు. ఇది ఎట్లా జరుగుద్దో చూద్దామంటే అది జరిగిపోయిన తర్వాత. కాబట్టి టీవీలో ప్రసంగించడం వెనక, ఈ సువార్త ఇలా ప్రసంగించడం వెనక దేవుడు ప్రణాళిక ఉందా లేదా మీకే అర్థమవుతుంది. దేవుడు ఇట్లా చూపించుకుంటూ వచ్చేసాడు. టీవీలో మాట్లాడుతున్నాడు, చూపించేశాడు. ముసలితనంలో ఇంకా బాగా జనం ఎగబడి చూస్తారా అని ప్రసంగాలని చూపించేశాడు. అలాగే మధ్యలో నువ్వు ఒక చోటకు పోతావు, ఇక్కడ గిరిజనుల గ్రామానికి పోతావు, అవన్నీ చూస్తావు, అవన్నీ వచ్చి మళ్ళీ టీవీలో చెప్తావు, అది కూడా చూపించేసాడు. ఇట్లా ఎంత ప్రణాళికాబద్ధంగా ఈ సువార్త ప్రకటన జరుగుతూ ఉంటే మనుషులు చేస్తున్నదని ఎట్లా అంటాం? సువార్త మరి అన్యజనులు వారు తెలుసో తెలియకో ఏదో మతవ్యాప్తి కోసం క్రైస్తవులు సువార్త ప్రకటిస్తారు అన్నారు. కానీ మనం చేస్తున్నాం ఈ యొక్క సువార్త చేసేది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఎవరి క్షేమం గురించి సువార్త ప్రకటిస్తున్నాడండి? క్రైస్తవుల గురించా? ఆల్రెడీ క్రైస్తవులు అయినవాడు చర్చికి వెళ్ళి వచ్చి నిష్టగా మరి బ్రతికితే చాలదా? అతను పరలోకం వెళ్ళిపోతాడు. ఇదంతా ఏంటి? ఈ సువార్త ఏంటి? ఈ దేశాలను తిరగటం ఏంటి? ముసలితనంలో అక్కడ తిరగటం ఏంటి? ఇక్కడ టీవీల్లో చెప్పటం ఏంటి? సొంత ఖర్చులతో చేయటం. నాదైతే ప్రత్యేకమైన పిలుపు, ఒక ప్రవక్త పిలుపు. ఇక ప్రవక్త పిలుపు అంటే ఆయన చెప్పిన అందరిలాగా ఉండదు. అందరి సువార్తలకి నాకు చాలా తేడా ఉంటుంది. ప్రవక్త కాబట్టి ఆయన చెప్పినట్టే చేయాలి. అబ్బాయి నువ్వు ఎక్కడా కూడా కానుకల రూపంలో ఒక పైసా తీసుకోవటానికి వీల్లేదు. అదేంటి అంటే అది అంతే, ప్రవక్త నువ్వు నా ప్రవక్తవే, నేను చెప్పా అన్నాడు. అంతే. అందరికి వర్తిస్తే వర్తించదు. కాబట్టి ఎక్కడ కానుకలు తీసుకోవట్లేదు. మరి అంత పరిచయం అంతా నువ్వు వెళ్ళి చర్చిలో కూర్చోవటానికి వీల్లేదు. సాధ్యమైనంత వరకు నువ్వు దేశం మీదే తిరగాలన్నాడు. ఇప్పుడు మొన్ననే లెక్కలేసి చూసుకున్నా ఎన్ని చర్చిలకి నేను వెళ్ళి ఇప్పటికి సాక్ష్యం చెప్పాను అని.
526 చర్చిలు ఖచ్చితంగా ఓల్డ్ పేర్లతో సహా నా దగ్గర ఉన్నాయి. గత ఎన్ని సంవత్సరాలుగా అంటే గత ఒక 10 సంవత్సరాలు, 8-9 సంవత్సరాలుగా 2014-15 ఆ ప్రాంతంలో బిగిన్ అయింది. ఇక సరే ఒక 8-9 సంవత్సరాలుగా అది ఊపు అందుకున్నది 2018లో ఊపు అందుకుంది. కాబట్టి ఒక 7-8 సంవత్సరాలుగా నేను మరి చర్చ్ తిరిగి నా సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటిస్తున్నా. ముందుగా కరపత్రాలు 28,000 కరపత్రాలు నా సాక్ష్యం, 6 పేజీల సాక్ష్యం పనిచేసే దేశం మీద. ఆ తర్వాత బుక్స్ ప్రింటింగ్ 14,000 పుస్తకాలు పనిచేసే అయిపోవచ్చింది స్టాకు. మళ్ళీ ఇప్పుడు 2,000 పుస్తకాలు ప్రింట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఆఖరి ప్రింట్ అవుతుందేమో అది ఈ ప్రింట్. కాబట్టి మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు 100 దర్శనాల వరకు రాసా. ఇప్పుడు మళ్ళీ 10-15 దర్శనాలు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు నిరంతరం దర్శనాలు చూపిస్తూనే ఉన్నాడు దేవుడు. ఆ తర్వాత వచ్చిన దర్శనాలు ఇదివరకు ఇప్పుడు చదివామే 13 సంవత్సరాల క్రితం ఒక ముసలాయన రూపంలో చెప్పడం అనేది ఉంది. ఇటువంటి వదిలేసే కొన్ని ఇప్పుడు అవన్నీ మళ్ళీ తీసుకురండి అమలైంది కదా, ఇవాళ అమలవుంది. అది మనం వదిలేస్తే ఎట్లా? ఆ కాశ్యం నేను దర్శనం చూపించాను, అది 13 సంవత్సరాల తర్వాత జరిగింది, నువ్వు రాయొద్దా, నా జనానికి తెలియొద్దా అంటాడు కదా దేవుడు. రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళగానే నీకు దర్శనం చూపించానయ్యా, నువ్వు ప్రజలకి చెప్పాలా వద్దా అంటాడు. కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు అటువంటివన్నీ ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు 10-15 దర్శనాలు మళ్ళీ అవి వస్తున్నాయి. కాబట్టి ఈ నెక్స్ట్ ప్రింట్లో ఇది కూడా రాబోతూ ఉంది. కాబట్టి సువార్త ప్రకటిస్తున్నది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడే కానీ మనుషులు కాదు. ఎవరి గురించి సువార్త ప్రకటిస్తున్నా అంటే క్రైస్తవుల గురించి కానే కాదు, ఇతర జనుల గురించే, ఇతర దేశాల గురించి, ఏదో ఇజ్రాయెల్ దేశము, ఇంగ్లాండు, అమెరికా దేశాల గురించి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల గురించి కూడా దేవుడు పట్టించుకుని ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు. ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ జ్ఞానం కొరతగా ఉంది అక్కడ చేపిస్తూ ఉన్నాడు. మరి ఏ జ్ఞానం ప్రజలకి అవసరమవుద్దో ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు నానా విధమైన జ్ఞానాల రంగరించి నువ్వు ప్రజలకి సువార్త ఇవ్వాలి అని నాకు దర్శనం. అంతేకాక అన్యజనుల్లో, ఇతర జనుల్లో చాలా డౌట్లు ఉన్నాయి అబ్బాయి, ఆ డౌట్లన్నీ నువ్వు వివరించాలి అన్నాడు. లేకపోతే నేను ఎందుకు చెప్తా, నా డౌట్లన్నీ వేరే ఛానల్లో వెళ్తుంది. అది డౌట్లన్నీ నాకు ఒక దర్శనం అన్నమాట. ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏముంటాయో అనుమానాలను నువ్వు తీర్చాలి అబ్బాయి అన్నాడు. నువ్వు బైబిల్ మామూలుగా అందరూ చెప్పినట్టు బైబిల్ చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు, వాళ్ళలో ఉన్న డౌట్లేంటో నువ్వు వాళ్ళని అడుగు, తెలుసుకో, ఆ డౌట్లకు ఆన్సర్ చెప్పాలని. ఇప్పుడు అది చెప్తున్న వేరే ఛానల్లో నడుస్తుంది. అది ఇట్లా ప్రవక్తలకు మాత్రమే చెప్తాడు. ఇదిగో నువ్వు ఇలా దేవుడు చూస్తాడు పైనుంచి ఎక్కడ ఏది అవసరం, ఇక్కడ ప్రజల్లో పలానా అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు తీరాలి అని చెప్పి అలా చేయిస్తూ ఉంటాడు. అలాగే ప్రవక్తల జీవితాల ద్వారా వాళ్ళకున్న డౌట్లు కూడా క్లారిఫై చేయిస్తాడు. ఇప్పుడు నా జీవితం ద్వారా కూడా అనేక డౌట్లు క్లారిఫై అయిపోతున్నాయి. ఒక డౌట్ ఏంటంటే సువార్త ప్రకటన అనేది వాళ్ళ పొట్టకూటి కోసము మరి క్రైస్తవ సేవకులు చేస్తున్నారని ఒక దురభిప్రాయం ఉంది ప్రజల్లో. అది తప్పు అని నా ద్వారా రుజువు చేయదలుచుకున్నాడు. పొట్టకూటి కోసం చేయటం కాదు, నా ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాడు. ఫలానా రాజారావు అనే వ్యక్తి ఆయన పొట్టకూటి కోసం చేయటంలా, ఆయన ఆస్తులు అమ్ముకుని కూడా సొంత ఖర్చులతో చేస్తున్నాడు, అది నా ఆజ్ఞ మేరకు చేస్తున్నాడు. కాబట్టి మీరు అనుకుంటున్నారే అభిప్రాయము పొట్టకూటి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు, అది తప్పు అని నా ద్వారా రుజువు చేస్తున్నాడు దేవుడు. అందుకే సాక్ష్యం చాలా వినూత్నమైన సాక్ష్యం అండి. ఇది ప్రపంచమంతా వెళ్ళాలి అని రంజిత్ ఓఫిర్ మినిస్ట్రీస్ వారు నా సాక్ష్యాన్ని రికార్డ్ చేసి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదింపజేసి మరి ప్రపంచ దేశాలన్నింటిలో వాళ్ళ మినిస్ట్రీ అన్ని చోట్లకు వాళ్ళు పంపించారు. ఎందుకు అంటే ఇట్లాంటి సాక్ష్యాలు ఎక్కడ లేవు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పరిచర్య చేయటం, ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా ఉండటం అనేది వాళ్ళకి చూసుకుంటే ఎక్కడ కనపడలా. ఆస్తులు అమ్ముకుని పరిచర్య చేసేటువంటి పరిచర్య మీది. కాబట్టి ఇటువంటి సాక్ష్యం ప్రజలందరికీ తెలియాలని చెప్పి వాళ్ళు కూడా చేయటం జరిగింది. దానికి కూడా ఒక పెద్ద దర్శనం ఉంది నాకు. ఇదిగో నీ యొక్క సాక్ష్యం 2,70,00,000 మందికి చేరాలి అని ఒక దర్శనం ఉంది. అది చెప్తా మీకు. అది ఎట్లా వెళ్తుంది అంటే ఇదిగో ఈ మీడియా మనుషులుగా వెళ్ళి ఎన్ని చెప్పగలుగుతాం. గత 7-8 సంవత్సరాలుగా విపరీతంగా తిరిగి నేను సువార్త ప్రకటిస్తే 526 చర్చిలు కవర్ అయినాయి. కొన్ని మర్చిపోయాను అనుకో,
పోనీ ఎడతిరిగి ఒక 600 చర్చిల లోపు కవర్ అయిపోయినాయి. కాబట్టి మనం మనిషిగా బ్రతికున్నంతకాలం చేసిన వందల్లో వెళ్తాయి, మహా అయితే వేలలో వెళ్తుంది. కానీ చర్చిలు అన్నీ అంతమందికి ఎట్లా వెళ్తుంది అంటే మీడియా, అన్ని దేశాలకు యూట్యూబు, దీని ద్వారా వెలిగోయేటట్టు ఏర్పాటు ఎవరు చేస్తున్నారు అంటే దేవుడు చేస్తున్నాడు. అదే మాట దేవుడు చెప్పాడు కదా. దేంటి టీవీలో ఎలా వస్తుంది? నేను మాట్లాడుతున్నానేంటి అంటే నేనే ఈ ఏర్పాటు చేశాను అని అంటున్నాడు ఆయన వచ్చి. అంటే అర్థం ఏంటి? టీవీ ద్వారా ప్రసంగింపజేసేది ఆయనే, ఈ ప్రసారాలు యూట్యూబ్ ద్వారా ప్రపంచం అంతా వెళ్ళేటట్టు చేసేది కూడా ఆయనే. మరి మన భాషలో తెలుగులో రాజారావు గారి సాక్ష్యం ప్రజలందరికీ ఎట్లా తెలుస్తుందంటే ఆ ఏర్పాటు కూడా చేశాడు. రంజిత్ ఓఫీర్ మినిస్ట్రీస్ వారికి ప్రేరణ ఇచ్చి, ఇగో రాజారావు గారు సాక్ష్యం వస్తుంది తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లోగా మార్చండి, అన్ని దేశాల్లోకి వెళ్ళలేదు అని దేవుడే ఏర్పాటు. నేనేమైనా చేశానా ఏంటి? ఆయన ఏర్పాటు చేసేసి అన్ని దేశాలకి పంపించేస్తున్నాడు. 2,70,00,000 అవరా? అన్ని భాషల్లో వాళ్ళకి వెళ్ళిపోయింది కదా. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి ఏర్పాట్లే కానీ మనం చేస్తున్న పని కాదు. ఎందుకు అంటే ఇతర జనుల కోసమే ఈ శ్రమంతా. దేవుడు ఎంత శ్రమ పడుతున్నాడు. మనం పావులేనండి, నన్ను ఈ రకంగా వాడుతున్నాడు, ఇంకోళ్ళు ఇంకో రకంగా అనేక మంది అనేక రీతులుగా వాడి ఆయన ఇతర జనులు కాపాడుతూ ఉన్నాడు. ఇతర జనుల కోసం అంత శ్రమ పడుతూ ఉన్నాడు దేవుడు అనేది మనం గ్రహించడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి అంటే నేనే ప్రత్యక్షమైన సాక్ష్యం. దేవుడు నా ద్వారా నిజంగా నా జీవితాన్ని చాలా త్యాగం చేయించాడు. నా యొక్క బంధువులు అందరికీ తెలుసు, మీ ముందుకు ఎప్పుడు ఇదివరకు అంతగా తీసుకురాలా. రిటైర్మెంట్ తర్వాత నీవు నా సేవ చేయాలన్న పిదప బోళ్ళంత త్యాగం చేయించాడు నా జీవితాన్ని. నాకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించేశాడు. నువ్వు ఈ లోకంలో జీతం లేదు అన్నాడు అంతే. ఉన్నవన్నీ నువ్వు పోగొట్టుకుంటావు అన్నాడు అంతే. మొత్తం ఒక్కొక్కటి ఆస్తులన్నీ అమ్మేసుకోమన్నాడు. అమ్మేస్తున్నాను. ఇదంతా త్యాగపూరితమైనటువంటి జీవితం. ఎందుకు ఇదంతా చేయిస్తున్నాడు అంటే ఇతర జనుల గురించి. కాబట్టి ఇతర జనుల గురించి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు అని అర్థమవుతా ఉంది. ఇక ఎంతటితో ఈ యొక్క ఎపిసోడ్ ముగించదలుచుకున్నాం. తర్వాత ఎపిసోడ్కి అయితే ఇక అనుకున్నట్టుగా మీకు ఇదివరకే చెప్పారు, రామకృష్ణ పరమహంస గారి జీవితాన్ని మరి మానవత్వం కలిగినటువంటి మంచి మనుషుల కోవలో కొన్ని తీసుకురాబోతున్నా. ఆ రామకృష్ణ పరమహంస గారికి దేవుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షం అయ్యాడు. కానీ సాతాను ఉచ్చుల్లో చిక్కుకునే ఆయన దేవుడి వైపుకి రాలా. ఆ కథ అంతా మీకు చెబుతా. రామకృష్ణ పరమహంస గారు హిందువు, ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన సృష్టికర్త ఆయన ప్రత్యక్షపరుచుకుని ఉన్నాడు. అయినప్పటికీ సాతాను కట్టలోంచి బయటికి రాలేక హిందువుగానే బ్రతికి చనిపోయాడు. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా మనకు తెలియాలి కదా. చెప్పిన వాళ్ళందరూ, దేవుడు ప్రత్యక్షమైన వాళ్ళందరూ, దర్శనం చూపించిన వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముతారని అనుకోవద్దు. ఇప్పుడు నాకు దర్శనం చూపించాడు, నేను వచ్చా. రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారికి చూపించారా రాలా ఆయన. కాబట్టి రాని వాళ్ళు అనేక మంది ఉంటారు. అవి కూడా మనకు తెలిసారు. కాబట్టి దేవుడు రాలేదు కదా అని వాళ్ళని శిక్షించడు, ప్రయత్నం చేస్తాడు. నువ్వు వస్తే ఓకే, లేకపోతే లేదు. ఆయన మనల్ని శిక్షించేటువంటి దేవుడు కాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ 171వ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు తెలుసు. ఈరోజు ఈ 171వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. అంతేకాకుండా వారి చుట్టూ ఉన్న వారిని ఈ యొక్క జ్ఞానంతో వెలిగించడానికి కూడా తగిన పేరును దయచేశారు. అందుకు స్తోత్రాలు తెలియచుకుంటాం. ఇక ముందు కూడా ప్రభా మీ యొక్క కృపా కటాక్షాలు మా మీద కొనసాగిస్తూ ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడిని యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.